సేమ్ టైం బాండ్ అయిన కొన్ని రోజుల్లోనే యూ హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్. అసలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికి ఏం అవసరం, వాళ్ళిద్దరికి ఏం తెలీదు. సో ఆల్ దిస్ ఎఫెక్ట్. రీసెంట్గా కూడా నాకు లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చింది ఫ్రమ్ వికారాబాద్. కేమ్ అండ్ షీ సెడ్, మీ యూట్యూబ్ అంతా చూస్తాను మేడం, అండ్ షీ స్టార్టెడ్ క్రైమ్. ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెంట్ అయింది 5 years బ్యాక్. సో తనకే వద్దని తీయించేసుకుంది. సో ఆఫ్టర్ దట్ తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నాను అని షీ స్టార్టెడ్ క్రైమ్. షీఈస్ నాట్ ఓల్డ్ ఆల్సో, షీఈస్ 27, కానీ తనకి కన్సీవ్ అవ్వలేకపోతుంది. తన విషయంలో నాకు మెయిన్ ప్రాబ్లం అనిపించింది స్ట్రెస్. ప్రతి మంత్ అదొక పిచ్చిలాగా అయిపోయింది ఆమెకి. అంటే వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, షీ గెట్స్ షివరింగ్. ఒక రోజు పీరియడ్ మిస్ అయిందంటే షీ కీప్ ఆన్ థింకింగ్, నేను ప్రెగ్నెంట్ ఏమో అని. జస్ట్ షీ విల్ గో అండ్ చెక్, ఇట్ బికమ్స్ నెగిటివ్, షీ బికమ్స్ వీక్ అండ్ షీ ఈస్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అంట. కానీ పాస్ట్ 3 years షీ ఎవ్రీ టైమ్ షీ క్రైస్. ఆ మంత్ వస్తుందంటే షీ విల్ గెట్ స్కేర్డ్. ఎందుకు అంటే బయటికి వెళ్తే అందరూ అనేది ఇంకా పిల్లలు పుట్టలేదా, సెకండ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. ఇలాంటి సలహాలు విన్నప్పుడల్లా అరే నేనేమైనా తప్పు చేస్తున్నానా, నేను మంచిదాన్ని కాదేమో అనే సిచ్యువేషన్ కూడా ఆమెకి. ఎందుకంటే నేను ఫస్ట్ అలా చేయించుకున్నాను కాబట్టి నాకు దేవుడు ఇలా చేస్తున్నాడేమో అని కూడా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ వచ్చేసింది.